Hello guys, welcome to our channel Spark Updates, fully loaded with movie updates and reviews. వచ్చేసిన guys, ఈ రోజు మీ ముందుకి నిందా అనే మూవీ రివ్యూతో వచ్చేసిన స్టారింగ్ వరుణ్ సందేశ్ ఇన్ లీడింగ్ రోల్ అండ్ డైరెక్టెడ్ బై రాజేష్ జగన్నాథం. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద డీటెయిల్స్ అండ్ సీ వాట్ దిస్ మూవీ హ్యాస్ టు ఆఫర్. ఈ విషయానికి వస్తే నిందా స్టోరీ కండరకోట అనే ఊర్లో జరిగిన ఒక మర్డర్ చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ మంజు అనే ఒక అమ్మాయిని బాలరాజు అనే వ్యక్తి హత్య చేశాడు అని కోర్టు నమ్మి అతనికి శిక్ష వేస్తుంది. ఆ బాలరాజ్ గారు ఒక పర్వర్టెడ్ ఫెల్లో, ఒక అమ్మాయి జీవితం నాశనం చేసిన చెత్త. అయితే జడ్జిగా ఉన్న సత్యానంద్కి బాలరాజు మీద కొన్ని డౌట్స్ ఉంటాయి, ఎందుకంటే తను ఇన్నోసెంట్ ఏమో అని. దానికోసం తను ఒక డెత్ పెనాల్టీ వేస్తాడే మన హీరో అయిన వివేక్ ఎంటర్ అవుతాడు. ఇతను ఒక నేషనల్ హ్యూమన్ రైట్ కమిషనర్ అన్నమాట. ఇతను బాలరాజు చేసిన మర్డర్ వెనుక ఉన్న నిజాల్ని బయట పెట్టడానికి ట్రై చేస్తాడు అండ్ తనని ఇన్నోసెంట్గా ప్రూవ్ చేయడానికి. జర్నీలో జరిగే ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏంటో మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే న్యాయ పోరాటం. ఈ మూవీలో న్యాయం కోసం పోరాటం చాలా బాగా చూపించడం జరిగింది. తప్పుడు నమ్మకంతో అమాయకుల జీవితాలు ఎలా నాశనం అవుతాయో ఎమోషనల్గా చూపించడం ఈ మూవీకి ఒక స్ట్రాంగ్ పాయింట్గా నిలిచింది. సందేశ్ ఈ మూవీలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్లో చాలా బాగా ఇంప్రెస్ చేశాడు. సపోర్టింగ్ క్యాస్ట్ విషయానికి వస్తే తనిఖీల భరణి అండ్ ఛత్రపతి శేఖర్ పర్ఫార్మెన్స్ కూడా హైలైట్గా నిలిచాయి. అదర్ సపోర్టింగ్ యాక్టర్స్ లైక్ భద్రం, సూర్యకుమార్, మధు, సిద్ధార్థ్ గోలపూడి అండ్ అరుణ్ దలాయ్ కూడా బాగా పర్ఫామ్ చేశారు. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే రాజేష్ జగన్నాథం డైరెక్షన్ చాలా ప్లేసెస్లో వీక్గా ఉంది. తో ద స్క్రిప్ట్ హ్యాడ్ పొటెన్షియల్, ఇట్ కుడెంట్ మెయింటైన్ ఇంట్రెస్ట్ త్రూ అవుట్. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఎవిడెన్స్ మొత్తం వాడి వైపే పాయింట్ చేస్తుంది. మా నాన్న చెప్పేవారు. సెకండ్ హాఫ్లో మాత్రం అన్నెసెసరీ సీన్స్ అండ్ లాగింగ్ సీక్వెన్సెస్ వల్ల మూవీ బోర్ కొట్టింది. కీ సీన్స్లో లాజిక్స్ మిస్ అయిపోయాయి అండ్ ప్రీ క్లైమాక్స్లో గుడ్ ఎమోషనల్ సీక్వెన్స్ కూడా సినిమాటిక్గా ఉంది. అథెంటిసిటీ మిస్ అయిపోయింది. ఇక టెక్నికాలిటీస్ విషయానికి వస్తే రమీజ్ నవీద్ సినిమాటోగ్రఫీ బాగుంది. కీ సీన్స్ని బాగా క్యాప్చర్ చేశాడు. అనిల్ కుమార్ ఎడిటింగ్ యావరేజ్గా ఉంది. కొన్ని సీన్స్ డ్రాగ్ అవ్వడం వల్ల ఇంపాక్ట్ తగ్గిపోయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై సంతు ఓంకార్ చాలా బాగా సపోర్ట్ చేశాడు. ఎమోషనల్ సీన్స్లో మ్యూజిక్ ఎలివేట్ చేసింది. ఇక ఓవరాల్గా ఈ మూవీ చూసాక మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే మాకు అంతగా నచ్చలేదు భయ్యా. ఎందుకంటే నిందా అనేది ఒక ఎమోషనల్ క్రైమ్ డ్రామా. ఇందులో కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి, బట్ స్క్రీన్ ప్లేలో మేజర్ ఫ్లాస్ వల్ల ఓవరాల్ ఇంపాక్ట్ తగ్గిపోయిందని చెప్పాలి. ఇంకా సెకండ్ హాఫ్లో పేసింగ్ ప్రాబ్లమ్ అండ్ ల్యాక్ ఆఫ్ లాజికల్ కన్సిస్టెన్సీ మూవీని వీక్ చేసేసాయి. వరుణ్ సందేశ్ ఫ్యాన్స్ అండ్ డిఫరెంట్ క్రైమ్ డ్రామాస్ని ఎంజాయ్ చేసే ఆడియన్స్కి మాత్రం కనెక్ట్ అవ్వచ్చు, బట్ ఫర్ అదర్స్ ఇట్ మైట్ బి ఏ మిక్స్డ్ ఎక్స్పీరియన్స్. ఈ మూవీకి మేమిచ్చే రేటింగ్ వచ్చేసి 2.5 out of 5. సో దాట్స్ అవర్ రివ్యూ ఆన్ నిందా మూవీ. మీకు ఈ మూవీ చూసాక మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో మీ థాట్ని మాతో షేర్ చేసుకో. మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్పార్క్ అప్డేట్స్ ఫర్ మోర్ మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్. దాట్స్ ఇట్. మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. మేము వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. దాట్స్ ద వీడియో గాయ్స్. లెట్స్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.